తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్‌కి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అండ్ దాంతో పాటుగా ఫీ ఎంత ఉంటది అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మాట్లాడుకుందాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. ఓకేనా. సో, ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా గూడా మనమైతే వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీరు అప్డేట్స్ అయితే మిస్ అవ్వరు. సో, వెన్ కమ్స్ టు ద నోటిఫికేషన్ మనకి అఫీషియల్‌గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేషిర్రు. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా. మీరు ఎంబీబీఎస్ చేద్దామనుకున్నా లేకపోతే బీడీఎస్ కోర్సెస్ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ కోర్సెస్ చేద్దామనుకుంటే మాత్రం సో, ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ జేసుకోండి అని జెప్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ జేషిర్రు. ఓకేనా. సో, మీరు గవర్నమెంట్ లోపల లేకపోతే అన్‌ఎయిడెడ్ నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజ్ లోపల మీరు ఎంబీబీఎస్ సీట్ కావాలనుకున్నా, లేకపోతే బీడీఎస్‌కి సంబంధించి గవర్నమెంట్ అండ్ అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ నాన్ మైనారిటీ డెంటల్ కాలేజ్ లోపల సో, ఏవైతే తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి అఫిలియేట్ అయిన కాలేజ్ లోపల మీరు ఎంబీబీఎస్, బీడీఎస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ త్రూ మనమైతే వెబ్ ఆప్షన్‌లో అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మీరు ఇందులోపల అప్లికేషన్ పెట్టుకోలేదనుకో మీరు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయలేరు, 2లో పార్టిసిపేట్ చేయలేరు. ఏ ఫేజ్‌లో కూడా పార్టిసిపేట్ చేయలేరన్నట్టు. ఓకేనా. మనకెట్లుంటది అంటే ఇది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఉంటది బ్రో. ఓకేనా. మనకెట్లుంటది గదా అంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్. అంటే మీరు ఫస్ట్ ఏదైతే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైమ్ ఇచ్చిర్రో, ఈ టైమ్ లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో, లేదు అంటే మీరు కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ జేయడానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ మనకిక్కడ కట్ ఆఫ్ పర్సెంటైల్ గూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో, జనరల్ లోపల మనకి కట్ ఆఫ్ పర్సెంటైల్ 50 పర్సెంటైల్ 213 కట్ ఆఫ్ స్కోర్ అయితే ఉందన్నట్టు. అండ్ మనకి పీడబ్ల్యూడీ లోపల 45 పర్సెంటైల్ ఉంది. అండ్ 194 మనకి కట్ ఆఫ్ స్కోర్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఆఫ్టర్ దట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ లోపల 40 పర్సెంటైల్ ఉంది. 177 కట్ ఆఫ్ స్కోర్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది కట్ ఆఫ్ స్కోర్ అండ్ వెన్ కమ్స్ టు ద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ అనేది ఈ రోజే రిలీజ్ కావడం అయితే జరిగింది. 4థ్ ఆగస్ట్ 2026 రోజు. ఓకేనా. మనకి 4థ్ ఆగస్ట్ 2026 రోజు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకు రిజిస్ట్రేషన్స్ అనేది 5థ్ ఆగస్ట్ 2026 రోజు 6 ఏఎం నుండి స్టార్ట్ అయితాయి. అంటే రేపు. ఓకేనా. సో, 5థ్ ఆగస్ట్ 2026 నుండి మనకు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకొని డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, 5థ్ ఆగస్ట్ 2026 రోజు మార్నింగ్ 6 ఏఎం నుండి మనకు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి పోర్టల్ అయితే ఓపెన్ అయితది. 12థ్ ఆగస్ట్ దాకా టైం అయితే ఉంటది. ఓకేనా. 6 పీఎం వరకి. ఓకేనా. ఎప్పటి నుండి అంటే 5థ్ ఆగస్ట్ 2026 6 ఏఎం నుండి 12థ్ ఆగస్ట్ 2026 6 పీఎం దాకా మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేస్తామన్నట్టు. సో, ఈ స్పెసిఫిక్ టైమ్ లోపల మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయలేరు. ఎందుకు గదా అంటే మనకేవైతే ఈ స్పెసిఫిక్ టైమ్ లోపల 5థ్ ఆగస్ట్ నుండి 12థ్ ఆగస్ట్ వరకు ఏదైతే మనకు టైమ్ ఇచ్చిర్రో ఈ 7 డేస్ ఆఫ్ టైమ్ అప్రాక్సిమేట్‌లీ 7 డేస్ ఆఫ్ టైమ్ ఉంటది గదా! ఈ టైమ్ లోపల మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ అంటే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ కూడా అప్‌లోడ్ చేస్తామన్నట్టు. సో, ఈ డాక్యుమెంట్‌లు అన్నిటిని బేస్ చేసుకొని మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో, ఈ మెరిట్ లిస్ట్ మనం ఏమంటాం గదా! అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. దాని తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో, ఒకటేసారి ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటది. ఓకేనా. సో, ఈ ఒకటేసారి ఆన్‌లైన్ అప్లికేషన్ ఏదైతే ఉంటదో ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని బేస్ చేసుకొని మనకు ఏం చేస్తారు గదా! అంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మీరు ఈ టైమ్ లోపల అప్లికేషన్ చేసుకోకపోతే మెరిట్ లిస్ట్ లోపలనే పేరు రాదు. ఓకేనా. సో, అప్లికేషన్ చేసుకున్నోళ్ళ పేర్లు మాత్రమే మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయన్నట్టు. సో, ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు వెబ్ ఆప్షన్‌లకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతది. కాబట్టి నేనిచ్చే అడ్వైస్ ఏంది గదా! అంటే ఒకవేళ మీకొక మంచి ర్యాంక్ ఉందనుకో, మంచి మార్క్స్ ఉన్నాయనుకో, ఓకేనా. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై జేయండి. తర్వాత నేను అప్లై చేయలేదు అని బాధపడితే మనకేం రాదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఎట్లుంటది గదా! అంటే మొత్తం గూడా ఏందంటే రిజర్వేషన్ బేస్ చేసుకొని ఓకేనా. మెరిట్‌ని బేస్ చేసుకొని ఇస్తారన్నట్టు. ఒకవేళ రిజర్వేషన్ వల్లనో, మన మెరిట్ వల్లనో హెల్ప్ అయిందనుకో మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో, అప్లికేషన్ ఫీని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ
ట్రై చేద్దాం. తర్వాత రిగ్రెట్ అవ్వడం ఎందుకు అనుకుంటే మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, మీరు ఈ టైం లోపల అప్లికేషన్ చేసుకోకపోతే 5థ్ ఆగస్ట్ 2026 6 AM నుండి 12థ్ ఆగస్ట్ 2026 6 PM వరకు మీరు అప్లై చేసుకోకపోతే తర్వాత అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్ అనేది 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలి. యాస్ ఆన్ 12థ్ డిసెంబర్ 31st డిసెంబర్ 2026 వరకు మనకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటదన్నట్టు. 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కాకపోతే అప్లై చేయకండి అని చెప్పి మనకు ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, వాళ్ళు ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. సో, ద క్యాండిడేట్స్ హూ డు నాట్ కంప్లీట్ 17 ఇయర్స్ యాస్ ఆన్ 31st డిసెంబర్ 2026 నీడ్ నాట్ టు అప్లై ఫర్ కౌన్సెలింగ్. సో, మనకేందంటే ఇది అన్ని కేటగరీస్‌కి అప్లికబుల్ అయితది. 17 ఇయర్స్ ఆఫ్ మినిమమ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాలి డిసెంబర్ 31st 2026 వరకి. ఓకేనా. సో, ఇది ఏజ్ అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు ఎంత రిజర్వేషన్ అని చెప్పి రిజర్వేషన్ పర్సన్స్ కూడా ఇచ్చిర్రు. ఓకేనా. ఎస్సీ వాళ్ళకి 1, 2, 3 కేటగరీస్‌కి ఎంత ఉంది అని చెప్పి. సో, 1%, 9%, 5% అని చెప్పి. అండ్ దాంతో పాటుగా మనకి ఎస్టీలకి ఎంత అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా బీసీలకి ఎంత అని చెప్పి ఇచ్చిర్రు. ఇది మీరు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల చెక్ చేసుకోవచ్చు రిజర్వేషన్ పర్సెంటేజ్‌ని. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఒక పాయింట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారన్నట్టు. ఓకేనా. సో, ఏంటి ఆ పాయింట్ అని చెప్పి నేను మీకు చూపెడతా. వేరే స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారన్నట్టు. ఓకేనా. సో, తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండ్ తెలంగాణనా కాదా అని చెప్పి మనము చూపెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, క్యాండిడేట్స్ హూ ఆర్ డొమిసిల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అదర్ దాన్ తెలంగాణ ఆర్ నాట్ ఎలిజిబుల్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్. తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. వేరే స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. సో, మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ ఉంటదన్నట్టు. ఓకేనా. డాక్యుమెంట్స్ అన్ని మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఈ అప్లికేషన్ అప్పుడే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మళ్ళీ ఆఫ్‌లైన్‌లో పోవడం అట్లాంటిది ఏమి ఉండదు. మొత్తం కూడా మనం అప్లికేషన్ చేసేటప్పుడే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో, మనం అప్లికేషన్ చేస్తాం కదా బ్రో! అప్లికేషన్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్స్ మనం డాక్యుమెంట్లు ఏవైతే అప్‌లోడ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మెరిట్ లిస్ట్ లోపల 2 రకాల మెరిట్ లిస్ట్‌లు ఉంటాయి. ప్రొవిషనల్ ఒకటుంటది. ఫైనల్ ఉంటదన్నట్టు. ఓకేనా. ప్రొవిషనల్‌లో మన పేరు రాకపోయినా కూడా మనం మన డాక్యుమెంట్స్ అన్ని కరెక్టే ఉన్నాయని చెప్పి వాళ్ళకి పంపితే ఫైనల్ లోపల మన పేరు ఇస్తారన్నట్టు. ఓకేనా. ఆఫ్టర్ దట్ దాన్ని బేస్ చేసుకొని మనకు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్స్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. కాబట్టి మనం డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే మన పేరనేది ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌లో, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో రాదు జాగ్రత్తగా అప్‌లోడ్ చేయకపోతే. ఓకేనా. సో, తెలంగాణ వాళ్ళకి మాత్రమే మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు ఈ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి ఫీ విషయానికొస్తే రూ. 4,000 ఉంటది బ్రో. ఓకేనా. రూ. 4,000 ఫర్ ఓసీ అండ్ బీసీ. ఓసీలకి, బీసీలకి రూ. 4,000 ఉంటది. అండ్ బ్యాంక్ చార్జెస్ అడిషనల్‌గా ఉంటాయన్నట్టు. ఎస్సీ, ఎస్టీకి అరౌండ్ మనకి రూ. 3,200 ఉంటది. బ్యాంక్ చార్జెస్ అనేది అడిషనల్‌గా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ త్రూ అయితే ఫీ పేమెంట్ చేయడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటది. అండ్ మనము ఒకసారి ఫీ పేమెంట్ చేసినామంటే అది రిఫండ్ అనేది కాదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో, 4,000, 3,200 ఫీ అయితే ఉంటది. డిపెండింగ్ అపాన్ యువర్ కేటగరీ అండ్ అడిషనల్‌గా మనకు ఒక రూ. 200 వరకు చార్జెస్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటే అది మీరు అకౌంట్‌లో పెట్టుకోరి. ఓకేనా. ఇంటర్నెట్ చార్జెస్ కాకుండా ఒక 200 ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయిరి. ఓకేనా. సో, ఇది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవి. నీట్ స్కోర్ కార్డ్ అనేది మ్యాండేటరీగా కావాల్సి ఉంటది. అండ్ 10థ్ క్లాస్ సంబంధించిన మార్క్స్ మెమో మ్యాండేటరీ. ఓకేనా. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం పీడీఎఫ్ ఫార్మాట్ లోపల 500 కేబీ సైజ్ లోపల పెట్టుకోవాల్సుంటది. పీడీఎఫ్ ఫార్మాట్ లోపల 500 కేబీ లోపల మనము ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పెట్టుకోవాల్సుంటదన్నట్టు. నీట్ యూజీకి సంబంధించిన స్కోర్ కార్డ్ అండ్ దాంతో పాటుగా మనకి ఎస్ఎస్‌సి మెమో దాన్నే మనము ఏజ్‌కి సంబంధించి సర్టిఫికేట్‌లా కన్సిడరేషన్‌కి తీసుకుంటాము. ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో దాంతో పాటుగా లాస్ట్ 4 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకేనా. సో, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ ఒక పీడీఎఫ్ అండ్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఒక పీడీఎఫ్ అయితే మనం చేయాల్సి ఉంటదన్నట్టు. ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ, ఇంటర్‌కి సంబంధించిన టీసీ అయితే కావాల్సి ఉంటది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు మన తెలంగాణకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. ఎస్సీలకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి ఉండాలి. బీసీలకు బీసీఏ, బీసీడీ అని చెప్పి ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది మాత్రమే సర్టిఫికేట్ అయ్యుండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా.
సో, ఎవరైనా మైనారిటీ అయ్యుంటే మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముస్లిమ్స్‌కి మైనారిటీ సర్టిఫికేట్ ఉంటది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటది. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లికబుల్ అయినోళ్ళకి మాత్రమే కొత్త అకాడమిక్ ఇయర్‌ది. ఓకేనా. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాల్సుంటది. పేరెంటల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉన్నోళ్ళకి లేటెస్ట్ పేరెంటల్ ఇన్‌కమ్ అనేది మనం అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. ఎన్‌సీసీ అయితే ఎన్‌సీసీకి సంబంధించి, సీఏపీ అయితే సీఏపీకి సంబంధించి, పోలీస్ పీఎంసీ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పోలీస్ మ్యాట్రిక్స్ సర్టిఫికేట్ అంటాం. సో, పోలీస్ మ్యాట్రిక్స్ చిల్డ్రన్ అంటాం అదొకటి. ఓకేనా. పీఎంసీ సర్టిఫికేట్ అండ్ సింగరేణికి సంబంధించి ఎస్ఎస్‌సీసీఎల్ సర్టిఫికేట్ ఉంటది. స్పెసిఫిక్‌గా ఏందంటే ఈ రామగుండం లోపల మనకి సింగరేణి ఆహ్, ఒక కాలేజ్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, రామగుండం ఆర్ సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో గవర్నమెంట్‌ది, ఆ కాలేజ్ లోపల కోసము మనకు ఎస్ఎస్‌సీసీఎల్ సర్టిఫికేట్ అయితే కావాల్సుంటదన్నట్టు. అది కూడా అప్‌లోడ్ చేయాల్సుంటది. అప్లికబుల్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకొక సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేశారన్నట్టు. ఎంప్లాయ్‌మెంట్ ఎవరైతే ఉంటరో సో, వాళ్ళ ఫాదర్ గాని, మదర్ గాని ఔట్‌సైడ్ ద స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఉంటే సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఉంటది. అదైతే మనము అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాలే. మనకి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అని చెప్పి అండ్ దాంతో పాటుగా మన ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయాల్సుంటది. లాస్ట్ 4 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ అనేది అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనకు ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి జేపీజీ ఫార్మాట్ లోపల అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం ఏం చేయాల్సుంటది అంటే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసేటప్పుడు అప్‌లోడ్ చేయాల్సుంటది. సో, ఇవన్నిటిని మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోరి. 500 కేబీ లోపల ప్రతి ఒక్కటి కూడా 500 కేబీ లోపల అప్‌లోడ్ చేసుకొని పెట్టుకోరి. ఇక్కడ మనకు ఇచ్చిరన్నట్టు. ఓకేనా. స్పెసిఫిక్‌గా కొన్ని డాక్యుమెంట్‌లకి మనకేందంటే ఫోటోను, సిగ్నేచర్ మాత్రం 100 కేబీ లోపలనే ఉండొచ్చు అని చెప్పి మనకిచ్చిర్రు. జేపీజీ ఫార్మాట్ లోపల అని చెప్పి. అండ్ మిగతాయన్ని కూడా మనకి 100 సో, 500 కేబీ అని చెప్పి ఇచ్చిర్రు. ఒకటి 1000 కేబీ పీడీఎఫ్ కూడా పెట్టడానికి సీఏపీ ఇచ్చిర్రు. అండ్ ఎన్‌సీసీకి 1500 కేబీ పెట్టడానికి కూడా ఛాన్స్ అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా. సో, ఇవి మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మనం దేనికి ఎలిజిబుల్ అయితాం అనే దాన్ని బట్టి మీరు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్‌లనేవి అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మీకేమైనా డౌట్ ఉంటే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్‌కి కాల్ చేసి హెల్ప్ లైన్ నంబర్స్‌కి కాల్ చేసి యూ కెన్ ఆస్క్ దెమ్. వాళ్ళు చెప్తారు మీకు. రూల్స్, రెగ్యులేషన్స్ గురించి డౌట్ ఉంటే ఈ నంబర్‌లకి కాల్ చేయర్రి. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే లైక్ ఫీ పేమెంట్ అయినప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇది ఓకేనా. టెక్నికల్ ఇష్యూ అంటే వెబ్‌సైట్ లోడ్ కాకపోయినా, ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా దానికి ఈ నంబర్‌లకి కాల్ చేయర్రి. పేమెంట్ ఇష్యూస్ ఉంటే ఎగ్జాక్ట్‌గా మనకు ఒక నంబర్ ఇచ్చిర్రు పర్టిక్యులర్‌గా. ఈ నంబర్‌కి కాల్ చేయండి అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ క్లారిఫికేషన్స్ ఏమన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్ గాని, సర్టిఫికేట్స్ రిలేటెడ్ గాని ఏమైనా డౌట్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి అని చెప్పి ఇచ్చిర్రు. సో, మనకేందంటే వర్కింగ్ డేస్ లోపల 11 గంటలకెళ్ళి 5 గంటల వరకు ఇలా కాల్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో, వాళ్ళు మనకు రెస్పాండ్ అయితారు. సో, మనకేమైనా డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు. ఓకేనా. సో, రెస్పాండ్ కొంచెం బిజీ ఉంటది కొన్నిసార్లు. మళ్ళీ ట్రై చేస్తే వాళ్ళు మనకి రెస్పాండ్ అయితే అయితారన్నట్టు. ఓకేనా. సో, మీకింకా డౌట్‌లు ఏమైనా ఉంటే మీరు మెయిల్ కూడా పెట్టొచ్చన్నట్టు. ఏవైతే మెయిల్స్ ఉన్నాయో ఈ మెయిల్స్‌కి కూడా మీరు మెయిల్ అయితే పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది మన నోటిఫికేషను. సో, నేనేం చెప్తా కదా అంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా బ్రో. అండ్ మనకు అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటది. సో, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ నేను ఎంబీబీఎస్‌కి సంబంధించి అండ్ బీడీఎస్‌కి సంబంధించి సో, గైడెన్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్రో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి కింద కామెంట్ చేయరి. స్టార్ట్ చేస్తా. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ తోటి లైవ్‌లు పెట్టి ఓన్లీ కౌన్సెలింగ్ రిలేటెడ్ మాత్రమే గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో, ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. సో, చూద్దాం ఆలోచిద్దాం అనుకుంటున్నా. ఇఫ్ మంచిగా పాజిటివ్ రెస్పాండ్ అయితే గైడెన్స్ అనేది స్టార్ట్ చేస్తా. లేదు అంటే లేదు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ బ్రో. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.